పలమనేరు. ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలక్రందులయ్యాయి. కాని ఎందుకు? ఇది కేవలం రాజకీయ వాగ్దానాల కథ కాదు, ప్రజల నాడిని పట్టుకోవడంలో జరిగిన పొరపాటు. ఈరోజు మనం ఆ కథను అంకెలతో విప్పుదాం. 51,700. ఈ ఒక్క సంఖ్య మొత్తం కథను చెప్పేస్తుంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారిన ఓట్లు ఇవి. ఆలోచించండి, ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం వెతకటమే మన ఈ విశ్లేషణ. ఆ మార్పు ఎంత తీవ్రంగా ఉందో చూడండి. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్సీపీ ఓట్ల వాటా చూడండి, 54.5% నుండి 43.6%కి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 40% నుండి ఏకంగా 52.1%కి పెరిగింది. ఇది కేవలం గెలుపోటముల లెక్క కాదు, ఇది ఒక స్పష్టమైన ప్రజా తీర్పు. సరే, ఈ మార్పును లోతుగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణం ఇలా ఉంటుంది. ముందుగా ఫలితాలను చూసి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఓటమి వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి పక్క నియోజకవర్గాల నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కోసం ఒక బ్లూ ప్రింట్ ఎలా వేయాలో చూద్దాం. చివరగా అసలు పాలన అంటే ఏమిటి అనే దానిపై చర్చిద్దాం. మొదటి భాగం, తీర్పు యొక్క తిరోగమనం. 5 ఏళ్ల క్రితం భారీ విజయం సాధించిన చోట ఇప్పుడు నిర్ణయాత్మక ఓటమి. ఈ ప్రయాణం ఎలా సాగిందో అంకెలతో సహా చూద్దాం. ఈ అంకెలు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 2019లో వైఎస్సార్సీపీ దాదాపు 32,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. కాని 5 ఏళ్లు గడిచేసరికి అదే పార్టీ 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే +32,000 నుండి -20,000కు. ఈ మొత్తం మార్పు ఏకంగా 51,700 ఓట్లు. ఇది సాధారణ విషయం కాదు. సరే, ఈ అంకెల వెనుక ఉన్న మనుషుల గురించి మాట్లాడుకుందాం. క్షేత్రస్థాయి నుండి వినిపిస్తున్న గొంతులేంటి? ప్రజలు నిజంగా ఏం కోరుకుంటున్నారు? వారి అసంతృప్తికి మూల కారణాలేంటి? పలమనేరు జనాభా స్వరూపాన్ని చూస్తే ఇక్కడ దాదాపు 55% వెనుకబడిన తరగతులు, 20% షెడ్యూల్డు కులాలు. అంటే మొత్తం మీద 75% వాళ్లే. కాబట్టి ఇక్కడ ఏ రాజకీయ సమీకరణమైనా సరే వీరి ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిందే. వీరిని పట్టించుకోకపోతే ఫలితాలు ఇలాగే తారుమారవుతాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రభుత్వం అమ్మఒడి, రైతు భరోసా లాంటి ఎన్నో పథకాలిచ్చినా ఓటర్లు వాటిని మాత్రమే చూడలేదు. వాళ్ల కళ్ల ముందు రోజూ కనిపించే సమస్యలు, అంటే రోడ్లు, తాగునీరు, ఇళ్ల నిర్మాణం, ఇలాంటి స్థానిక సమస్యలే వారి తీర్పునెక్కువగా ప్రభావితం చేశాయి. సంక్షేమం ముఖ్యమే, కాని కంటికి కనిపించే అభివృద్ధి అంతకన్నా ముఖ్యం అని ఓటర్లు స్పష్టంగా చెప్పారు. మరి ప్రజల ప్రధాన సమస్యలేంటి? అవేంటో చూద్దాం. మొదటిది తాగునీటి కొరత, 2 అధ్వానమైన రోడ్లు, 3 ఇళ్ల పథకంలో లోపాలు, 4 పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యం, 5 కరెంటు కోతలు, ఇంకా వ్యవసాయానికి నీటి సరఫరా సరిగ్గా లేకపోవడం. ఇవి కేవలం ఫిర్యాదులు కాదు, వాళ్ల రోజువారీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న సమస్యలు. సరే, ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుగా విశ్లేషిద్దాం. రాష్ట్రవ్యాప్తంగా అంత మంచి పేరు తెచ్చిన పథకాలు పలమనేరులో ఎందుకు ప్రభావం చూపలేకపోయాయి? ఓటమికి దారితీసిన వ్యూహాత్మక తప్పిదాలేంటి? ఈ స్లైడ్ మొత్తం కథను 2 ముక్కల్లో చెప్తుంది. ఒకవైపు అమ్మఒడి, రైతు భరోసా లాంటి రాష్ట్రస్థాయి సంక్షేమ పథకాల బలం, మరోవైపు అధ్వానమైన రోడ్లు, నీటి కొరత, పాఠశాలల దుస్థితి వంటి స్థానిక బలహీనతలు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్, అదే ఓటర్ల అసంతృప్తికి కారణమైంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడినప్పుడు ఎక్కువగా వినిపించిన మాట ఇదే: ఎమ్మెల్యే అభివృద్ధి పనులే చెయ్యలేదు, అంతా సంక్షేమం మీదే ఆధారపడ్డారు అని. ఈ ఒక్క మాట చాలు ఓటమికి కారణమర్థం చేసుకోడానికి. ప్రజలు కేవలం లబ్ధిదారులుగా ఉండటానికిష్టపడలేదు, తమ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆశించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిస్థితి ఇది. రాష్ట్ర పథకాలు అనేవి బలం, కానీ స్థానిక అభివృద్ధి లేకపోవడం అనేది అతిపెద్ద బలహీనత. ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశాలు చేజార్చుకోవడం, అదే సమయంలో టీడీపీ దూకుడుగా ప్రచారం చేయడం, ఇవన్నీ కలిసి ఓటమికి దారితీశాయి. ఓకే, ఇప్పుడు వరకు సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం.
పక్కనే ఉన్న సత్యవేడు, కుప్పం లాంటి నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాలు పనిచేశాయి? పలమనేరు వాళ్ల దగ్గర నుండి ఏం నేర్చుకోవచ్చు? ఇక్కడున్న ముఖ్యమైన తేడా ఇదే. పక్క నియోజకవర్గాల్లో విజయం వెనుకున్న రహస్యం హైపర్ లోకల్ ఎంగేజ్మెంట్, అంటే ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను చేరుకోవడం. కాని పలమనేరులో ఈ వ్యూహం దాదాపుగా కనిపించలేదు. అక్కడ విజయానికి కారణమైన అంశాలు ఇవి: 1. ఏళ్ల తరబడి ఇంటింటి ప్రచారం చేయడం. 2. స్థానికంగా చేసిన చిన్న చిన్న అభివృద్ధి పనులను కూడా ప్రజలకు గుర్తుచేయడం. 3. ప్రతి గ్రామంలో బలమైన బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం. 4. ర్యాలీలు, మేళాలతో క్షేత్రస్థాయిలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండటం. 5. ప్రజలు నిజంగా నమ్మే స్థానిక నాయకులను ముందుకు తీసుకురావడం. సరే, ఓటమి నుండి పాఠాలు నేర్చుకున్నాం. మరి భవిష్యత్తేంటి? నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి? దీనికోసం ఇక్కడొక చతుర్ముఖ సిద్ధాంతాన్ని, అంటే ఒక ఫోర్ఫోల్డ్ డాక్ట్రిన్ను ప్రతిపాదిస్తున్నాం. మొదటిది శివతత్వం, దూకుడు. అంటే ప్రతిపక్షం బలంగా ఉన్న చోట కూడా వారి వాదనలను ధైర్యంగా, ఫ్యాక్ట్స్తో ఎదుర్కోవాలి. వారి నెరేటివ్ను ఛాలెంజ్ చెయ్యాలి. రెండవది విష్ణుతత్వం, స్థిరత్వం. అంటే మన కోర్ సపోర్ట్ బేస్ను, మన క్యాడర్ను కాపాడుకోవాలి. వాళ్ల మనోధైర్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. మన బలాన్ని మరింత పటిష్టం చేసుకోవాలి. మూడవది బ్రహ్మతత్వం, ఆవిష్కరణ. పాత పద్ధతులే కాకుండా కొత్త టెక్నాలజీని వాడుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలి. కొత్త ఓటర్లను, ముఖ్యంగా యువతను ఆకట్టుకోవాలి. ఇక నాలుగవది దుర్గతత్వం, రక్షణ. మన పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ఎలాంటి బెదిరింపుల నుంచైనా, దాడుల నుంచైనా కాపాడుకోవాలి. వారికి అండగా నిలబడాలి. ఈ సిద్ధాంతాలు దీర్ఘకాలికమైనవి. మరి వెంటనే ఏం చేయాలి? ప్రజల నమ్మకాల్ని తిరిగి పొందాలంటే కొన్ని తక్షణ చర్యలు అవసరం. ఉదాహరణకి ఇళ్ల పట్టాలు, ల్యాండీడ్స్ వెంటనే ఇవ్వడం, తాత్కాలికంగా నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయడం, పెండింగ్లో ఉన్న పెన్షన్లను వెంటనే విడుదల చేయడం. ఇలాంటివి చేస్తే యాక్షన్ మొదలైంది అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తుంది. అసలు పాలన అంటే ఏంటి? దాని స్వభావం ఎలా ఉండాలి? మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రజలు వేసే ఓటు గడిచిన 5 ఏళ్ల పనితీరుకు ఇచ్చే బహుమతా, లేక రాబోయే 5 ఏళ్ల కోసం మనతో చేసుకునే ఒక ఒప్పందమా? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుంది.